నెల్లూరులో కనుమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా నలుమూలాల నుంచి దేవతలు పారువేట కోసం స్టోన్ హౌస్ పేట్ బీవీఎస్ స్కూల్ సెంటర్లకు చేరుకున్నారు. భారీ ఎత్తున భక్తజన సందోహం తరలివచ్చి దేవదేవర్లను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లు స్వామివార్లు అందరూ ఇక్కడ కొలువు తీరారు. కొలపర్తి రమేష్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో దర్గా మిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తులను జలకన్య బొమ్మ సెంటర్లో కొలువు తీర్చి ఈవో శ్రీనివాసులు మరియు అర్చకులు రఘుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ మౌఖ్య క్లినిక్ అలర్జీ, చెస్ట్ అండ్ డయాబెటిక్ కేర్ గత 3 ఏళ్లుగా జయభారత్ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్ గా సేవలందించిన డాక్టర్ శివ మౌర్య గుప్తా సారథ్యంలో ఇప్పుడు పొగతోటలో ప్రారంభించబడినది. ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధికి ప్రత్యేక వైద్య సేవలు అందించబడును. ఆస్తమా, సిఓపిడి, జలుబు, అలర్జిక్ రైనైటిస్, దగ్గు, టీబీ, డెంగ్యూ, మలేరియా, అన్ని రకాల జ్వరాలు, డయాబెటిస్, రక్తపోటు, ధూమపాన సమస్యలు, థైరాయిడ్, బ్రాంకోస్కోపీ, గురక, నిద్ర సమస్యలకు పరిష్కారం చూపబడును. We are having fully automated laboratory, digital X-ray, ECG, pulmonary function testing facilities at our clinic. సంప్రదించండి శ్రీ మౌఖ్య క్లినిక్, ఆపోజిట్ LIC బిల్డింగ్, బృందావనం, నెల్లూరు. 4939-864-8989. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ధర్మ పారబేట ఉత్సవానికి రావడం జరిగింది. ఈరోజు ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా 4వ మైల్లోని శ్రీ రాజరాజేశ్వరి రైస్ ఇండస్ట్రీస్ లో ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకొని ఇక్కడ బీవీఎస్ స్కూల్ ఎదురుగా ఉన్న
స్థలంలో కొలువు తీరి రాజరాజేశ్వరి అమ్మవారి ఇక్కడ విశేషంగా పూజలు అందుకొని విశేషంగా భక్తులకు దర్శనమిచ్చి అలాగే అమ్మవారి తిరిగి ఆలయానికి బయలుదేరడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పారువేట ఉత్సవంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించి అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసింది కోరుచున్నాం. శ్రీ రాజరాజేశ్వరి భక్తులందరికీ నమస్కారం. నెల్లూరు నగరం దుర్గామిట్లో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కనుమ పండుగ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పారువేట ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ఉభయకర్తగా వ్యవహరించిన రాజరాజేశ్వరి రైస్ ఇండస్ట్రీ అధినేత అయిన కొలపతి రమేష్ గారు ఈరోజు పారువేట ఉత్సవం భాగంగా వారి 3వ మైల్ దగ్గర ఉన్న వారి రాజరాజేశ్వరి రైస్ ఇండస్ట్రీ మిల్లు వద్దకు వేయించేయడం జరిగింది. అక్కడి నుంచి తిరిగి నవాపేటలోని ప్రత్యేక వేదిక వద్ద పుష్పాలంకరణ చేసిన వేదిక వద్ద అమ్మవారి దర్శనం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది.